నా వాళ్ళని రక్షించుకుని తీరతాను అని ప్రకటించినటువంటి ఇజ్రాయెల్ దాదాపుగా ఇజ్రాయెల్ వెళ్ళి పాలస్తీనా హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మంది ప్రాణాలు తీసి దాదాపు 400 మందిని బందీలుగా పట్టుకెళ్తే అందులో ఓ 200 మందిని ముందు విడిపించుకోగలిగింది ఇజ్రాయెల్. ఆ మిగిలిన వాళ్ళ దాంట్లో కొంతమందిని తమ దగ్గర ఉన్న ఖైదీల్ని విడుదల చేసి ఇజ్రాయెల్ వెనక్కి తీసుకోగలిగింది. ఆ తర్వాత దశల వారీ అని ఆపడంతో ఆ గొడవ నడుస్తూనే ఉంది. యుద్ధం ఎందుకు చేస్తున్నాం పాలస్తీనా మీద అంటే తన బందీలను విడిపించుకోవడానికని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చింది. అందుకే ఆ బందీలను ఏం చేశారు, పలు ఉగ్రవాద సంస్థలకి తలా 5 మందిని తలా 10 మందిని పనిచేశారు హమాస్ తీవ్రవాదులు. ఎందుకు అంతా ఒకే చోట ఉంటే ఇజ్రాయెల్ రక్షించేసుకుంటుంది అన్నటువంటి ఉద్దేశం అది తెలుసు. అందుకని దాని ఉద్దేశం ఏంటి, అప్పుడు సచ్చినట్టు ఇజ్రాయెల్ బేరసారాలకు వస్తుంది అన్నటువంటి. కానీ బేరసారాలు అమెరికా యూరప్ దేశాలకు అప్పచెప్పి తను మాత్రం యుద్ధం ఆపలేదు, అటాక్స్ చేస్తూనే ఉంది. ఎందుకంటే బేరం ప్రారంభించిన ప్రతిసారి మేము గెలిచాను చూసారా అంటూ హమాస్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఇద్దరిని రక్షించుకుంది తన వాళ్ళని. ఆ సందర్భంలో 94 మందిని లేపేసి, ఇది కీలకం. గాజాపూర్లో రోజు రోజుకి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. హమాస్ చెరలో చిక్కుకున్న బందీలను రక్షించడమే లక్ష్యంగా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లో భారీగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారంటున్నారు. అక్కడ పౌరులు కాదు, హమాస్ తీవ్రవాదులు ఎక్కువ ఉంటారు, పౌరులు కూడా ఉంటారు. పౌరుల్ని అడ్డు పెట్టుకుని హమాస్ తీవ్రవాదులు చేస్తున్నారు. తాజాగా 4 బందీలను ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. వాళ్ళ చెరలో ఉన్నటువంటి 4 బందీలు 2 వేర్వేరు ప్రదేశాల నుండి వాళ్ళ ప్రత్యేక దళాలు కాపాడాయని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాల మీద దాడి చేసి 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళల్లో కొంతమంది నవంబర్లో జరిగిన కాల్పుల విరమణ సమయంలో విడిచిపెట్టింది. ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారు. ఇజ్రాయెల్ తెలిపింది. బందీలను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో భారీగా పాలస్తీన్లో మృతి చెందారని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. దేర్ అల్ బలాహ్లోని అల్ అక్సా ఆసుపత్రికి దాదాపు 94 మృతదేహాలు వచ్చాయని చెప్పింది. 100 మంది గాయాలయ్యని చెప్పింది. అక్కడ విడిపించుకున్నారన్నది మాత్రం ఆ సంస్థ చెప్పలే.